వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 49వ డివిజన్ ప్రజలకు కలుషిత నీరు కొద్ది రోజులుగా సరఫరా అవుతుందని తమ నిరసనను జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ముందు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ అదేవిధంగా సిఎంహెచ్ఓ ఛాంబర్లలో ఆ కలుషిత నీటికి సంబంధించిన బాటిళ్లను తీసుకువెళ్ళి నిరసన తెలిపారు. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ నియోజకవర్గాన్ని వదిలి జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారని, కొండా సురేఖకు కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన, కమిషన్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ వరంగల్ తూర్పు ప్రజల మీద లేదన్నటువంటి అంశాన్ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పినటువంటి సందర్భం కనిపించింది. ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, వరంగల్ బస్టాండ్ నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, అనేక సమస్యలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఒక్క సమస్య పరిష్కారం కోసం కూడా మంత్రి కొండా సురేఖ పనిచేయడం లేదని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పనిచేసే విధంగా అక్కడ ప్రచారం చేస్తున్నారని, మేమంతా జూబ్లీహిల్స్కు వెళ్ళి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజల తాగునీటి కష్టాలను అక్కడి ప్రజలకు వివరిస్తామని హెచ్చరించిన సందర్భం కనిపించింది.